సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడుకోవాలి? ఎప్పుడెప్పుడు వాడుకోవాలి? ఏ టైంలో వాడుకోవాలి? ఎక్కడెక్కడ వాడాలి? ఏ విధంగా సన్ స్క్రీన్స్ మనకి ఏ ఆయిలీ స్కిన్‌కి, డ్రై స్కిన్‌కి, కాంబినేషన్ స్కిన్‌కి ఏ విధంగా పనిచేస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికి జవాబు చెప్తుందని ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్స్ వాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ సన్ స్క్రీన్ వాడాలి? ఎలా మొదలెట్టాలి? ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? అసలు సన్ స్క్రీన్స్ ఎప్పుడెప్పుడు వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏ విధంగా వాడాలి అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేది మనము ఎప్పుడైనా వాడొచ్చండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయమైన సమయంలో మనం ఎప్పుడైనా వాడొచ్చు. సాయంత్రం తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మనకు అవసరం లేదు గానీ సన్ స్క్రీన్. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు మనం వాడుకోవచ్చండి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్‌కి యాంటీ ఏజింగ్‌గా పనిచేసేది ముఖ్యమైనది సన్ స్క్రీన్. మన స్కిన్‌కి పిగ్మెంటేషన్ ఎక్కువగా కాకుండా ఉండటానికని పనిచేసేది సన్ స్క్రీన్. మన స్కిన్‌కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా, ముడతలు రాకుండా కాపాడటానికని పనిచేసేది సన్ స్క్రీన్. చాలా ప్రివెన్షన్‌గా, చాలా మంచిగా బెనిఫిట్ వచ్చేదిగా సన్ స్క్రీన్‌ని మనం వాడుకోవచ్చనమాట. సో, సన్ స్క్రీన్ అనేది బెస్ట్ స్కిన్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ స్కిన్. అంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా గానీ మనం చర్మాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. రోజు ఫేస్ వాష్ చేసినాక ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేస్తూ ఉంటారు. లేక పాండ్స్ టర్మరిక్ క్రీమ్ కానీ ఏదైనా పెట్టేస్తారు. వికో టర్మరిక్ క్రీమ్ గానీ, ఓలే క్రీమ్ కానీ ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఎందుకనంటే చర్మానికి ఏదైనా క్రీమ్ అవసరం కదా! ఏదైనా ఒక క్రీమ్ పెట్టేస్తాం కదా! అని మనం అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు డైలీ సన్ స్క్రీన్ మీరు అలవాటు చేస్తున్నారనుకోండి, చర్మానికి మీరు ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ ఎన్నో సంవత్సరాల వరకు మనకి వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలానే సన్ స్క్రీన్ కూడా మీరు అదే వాడితే ఫెయిర్ అండ్ లవ్లీ కంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ రోజులు వాడటం వల్ల కూడా చర్మానికి బెనిఫిట్స్ అనేవి కాకుండా నష్టం అనేది జరిగేటం ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి, గ్లో అండ్ లవ్లీ అలాంటి క్రీమ్స్ అనేటివి మనము వారానికి ఒకసారి గానీ, 2 వారాలకు ఒకసారి గానీ, లేకపోతే 2 వారాలు అలా వాడి ఆపేయటం గానీ చేయొచ్చు కానీ, అస్తమానం అలా సంవత్సరాల కొద్దీ అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. సో, సన్ స్క్రీన్స్ అనేటివి మీరు అలా యూజ్ చేయటం వల్ల మీ చర్మానికి మంచి బెనిఫిట్ ఉంటుంది. సన్ స్క్రీన్స్‌లో మనకి వివిధ రకాలు ఉంటాయండి. 15 ఎస్‌పీఎఫ్ ఉంటుందండి, 30 ఎస్‌పీఎఫ్ ఉంటుందండి, 50 ఎస్‌పీఎఫ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. మనకి మార్కెట్‌లో కామన్‌గా అవైలబుల్, మెడికేటెడ్‌గా కామన్‌గా అవైలబుల్ 30 ఎస్‌పీఎఫ్, 50 ఎస్‌పీఎఫ్ అండి. ఎందుకంటే రెగ్యులేషన్స్‌లో వీటికి ఏంటంటే 30 ఎస్‌పీఎఫ్ దాటి ఉన్న వాటిని మనం 50 ఎస్‌పీఎఫ్ దాటి ఉన్న వాటిని కేటగరైజ్ చేస్తాం. అంతేగాని 35+, 50+, 100+, 120+ అని మార్కెట్ చేయటానికని మెడికేషన్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవండి. ఎందుకనంటే ఏదన్నా పద్ధతి ప్రకారంగా చేయాలనమాట. సో, ఆ విధంగా సన్ స్క్రీన్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉంటాయి. 30 ఎస్‌పీఎఫ్, 50 ఎస్‌పీఎఫ్. మరి ఏ సన్ స్క్రీన్స్ ఏ స్కిన్‌కి వాడొచ్చు అని కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆయిలీ స్కిన్‌కి మీరు 30 ఎస్‌పీఎఫ్ అనేది వాడుకోవచ్చండి. అలానే డ్రై స్కిన్‌కి మీరు 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అనేది వాడవచ్చు. మినరల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి. సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. వాటర్ అండ్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. ఇతరత్రయి కూడా మనకి సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే మన చర్మానికి ఏ సన్ స్క్రీన్స్ సూట్ అవుతాయి అనేదాన్ని మనం చూసుకోవాలండి. అంతేగాని మనకి చర్మానికి ఏది పడితే ఆ సన్ స్క్రీన్ అలా యూజ్ చేస్తామంటే అలా కాదండి. బాగా నలుపు ఉండి ఆయిలీ స్కిన్ ఉంటే 30 ఎస్‌పీఎఫ్ జెల్ సన్ స్క్రీన్స్ మనం యూజ్ చేయొచ్చండి. బాగా ఆయిలీగా కాకుండా డ్రైగా ఉండి మీకు ఈ విధంగా ఉందనంటే దానికి సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అలా ట్రై చేయొచ్చనమాట. మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేది ఇతరత్ర స్కిన్స్‌కి, టైప్స్‌కి మనం ట్రై చేయొచ్చు. కాంబినేషన్‌కి గానీ, లేక నార్మల్ స్కిన్ టైప్స్‌కి గానీ మనం ట్రై చేయవచ్చనమాట. అసలు సన్ స్క్రీన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనంటే మనకి చర్మానికి అదొక కవచంలాగా పనిచేస్తుందనమాట. అంటే మన చర్మానికి ఒక కవచంలాగా ఎలా తయారవుతుంది సన్ స్క్రీన్ అనంటే అదొక 15, 20 నిమిషాల తర్వాత స్కిన్ పైన అబ్జార్బ్ అయ్యి, సెటిల్ అయ్యి అక్కడ మీకు ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేటివి అబ్జార్బ్ చేస్తాయి. మరి అల్ట్రావైలెట్ రేడియేషన్స్‌లో ఏ వేవ్ లెంత్ ఉంటుందండి? బి వేవ్ లెంత్ ఉంటుందండి. సి వేవ్ లెంత్ ఉంటుంది. ఏ వేవ్ లెంత్ చాలా హానికరంగా ఉంటుంది. బి వేవ్ లెంత్ మన మెలనిన్‌ని బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సి వేవ్ లెంత్ అంతగా ఎక్కువగా డ్యామేజ్ చేయదండి. సో, ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్‌కి మనకి 3 విధాలుగా మనకి అక్కడ కంట్రోల్ చేయటానికని సన్ స్క్రీన్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ కానీ, లేకపోతే మీకు వైడ్ రేంజ్ స్పెక్ట్రమ్‌ని బ్లాక్ చేసే సన్ స్క్రీన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
అలానే టింటెడ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. టింటెడ్ సన్ స్క్రీన్స్ మేకప్‌కేసుకోవటానికి గానీ, లేకపోతే స్కిన్‌లోకి బ్లెండ్ కావటానికి కానీ అది బాగా పనిచేస్తాయి. కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అని కూడా ఉంటాయండి. కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి మీరు పెట్టిన సన్ స్క్రీన్స్ పైన మీరు కాంపాక్ట్ అప్లై చేసుకున్నారనుకోండి, అది ఇంకో అడిషనల్ లేయర్‌గా పనిచేస్తుందనమాట. సార్ మీరు అన్ని వీడియోస్‌లో సన్ స్క్రీన్ అని చెప్తూ ఉంటారు. కానీ సన్ స్క్రీన్ పెట్టంగానే ఫేస్ అంతా జిడ్డుగా మారిపోతుంది సార్. నల్లగా అయిపోతుంది. అసలు నన్ను అందరూ అడుగుతున్నారు ఎందుకు పెట్టుకున్నావు అలాంటిది అని అంటారు. నేను చెప్తుంది ఏంటనంటే అండి, సన్ స్క్రీన్ మీరు ఎంతగా పెట్టుకుంటూ ఉంటారో ఫస్ట్‌లో మీకు అన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మీకు అన్ని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కాంప్లిమెంట్స్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మీకు చర్మం పైన జిడ్డుగా, ఆయిలీగా, నల్లగా కనిపించినట్టుగా ఉంటుంది. కానీ అదే వాష్ చేసినప్పుడు మీకు ఫ్రెష్‌గా ఉందనంటే సన్ స్క్రీన్ బాగా పనిచేస్తున్నట్టు. సాయంత్రం పూట ఎప్పుడైతే మీరు సన్ స్క్రీన్ వాష్ చేసేసి సాయంత్రం మాయిశ్చరైజర్, సీరమ్స్ పెడతారో ఆ టైంకి మీకు స్కిన్‌లో ఏమాత్రం నలుపు అనేది ఎక్కువగా లేదు అన్నట్టుగా ఉంటే గనక ఖచ్చితంగా మీకు సన్ స్క్రీన్ బాగా పనిచేస్తున్నట్టే. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఫోన్‌ని ఖచ్చితంగా రోజుకి 3-4 గంటల దాకా టైమ్ స్పెండ్ చేస్తారు గదండీ! దానికొక స్పెషల్‌గా ఒక స్క్రీన్ గార్డ్ ఏస్తారు కదండీ! ఆ స్క్రీన్ గార్డ్ ఏదైతే ఏస్తారో స్క్రాచెస్ రాకుండా కాపాడుకోవటానికి గదా! సో, ఒక 20,000 ఫోన్ నుంచి రూ. 1,00,000 ఫోన్‌కి మీరు ఎలా అయితే స్క్రీన్ గార్డ్ ఏసుకుంటున్నారో, మీ ఫేస్‌కి మీరు వెలకట్టలేనిది. మీ చర్మాన్ని మీరు వెలకట్టలేరు. ఎందుకనంటే ఫోన్ అనేది ఒక 2 సంవత్సరాల తర్వాత మార్చేస్తారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మార్చేస్తారు. కానీ మీ చర్మము మీతో పాటు 60 ఏళ్ల వరకు ఉంటుంది. సో, మీ చర్మానికి మీరు మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేదే స్కిన్ ఇన్వెస్ట్‌మెంట్. అదే బెస్ట్ స్కిన్ ఇన్వెస్ట్‌మెంట్ మీ సన్ స్క్రీన్. అది ఒక కవచంలాగా మారి చర్మాన్ని మీకు మంచిగా ప్రొటెక్షన్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల వరకు కూడా మీకు బెనిఫిట్ వచ్చేదే సన్ స్క్రీన్. సో, మీకు ఆ సన్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది? మీకెప్పుడు అది ఎలా డల్‌గా అయిపోతుంది అనంటే మీ ఫోన్ పైన ఏదైతే కవచం ఉంటుందో, స్క్రీన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో, స్క్రీన్ గార్డ్ ఉంటుందో దాంతోటి మనకి స్క్రీన్ కనిపించేది క్లారిటీ కొద్దిగా తగ్గుతుంది. అదే మనం స్క్రీన్ గార్డ్‌ని తీసేసామనుకోండి క్లారిటీగా ఉంటుంది. సేమ్ వేగా సన్ స్క్రీన్ కూడా ఆ విధంగానే పనిచేస్తుందండి. మనకు ఒక కవచంలాగా ఉండి డల్‌గా కనిపించటం ఇవన్నీ ఉంటాయి. అదొక లేయర్‌గా ఉన్నప్పుడు మనకి దాని పైన పడ్డ డస్ట్ గానివ్వండి, లేకపోతే ఇతరత్ర మనకి పొల్యూషన్ కానివ్వండి, మన స్కిన్ పైన డ్యామేజ్ కాకుండా ఉండటానికని ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో, సన్ స్క్రీన్స్ అనేటివి మీరు ఖచ్చితంగా మీరు ఉదయం, మధ్యాహ్నం అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు వర్కింగ్ వుమెన్ ఉండి వంటగదిలో మీరు టైమ్ స్పెండ్ చేస్తున్నారు అనంటే, సన్ స్క్రీన్ అనేది ఉదయం లేవంగానే ఫేస్ వాష్ చేసుకోంగానే ఫస్ట్ పెట్టేసుకోండి. వంట పని మీరు చేసేసుకున్నాక, స్నానం చేసినాక మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకోండి. అలానే 1 గంటకి కూడా మళ్ళీ సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ మనం ఎన్ని సార్లు పెడితే అంత ఆ విధంగా మనకి చర్మం పైన బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఔట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తే కనుక రిసార్ట్స్‌లో ఉన్నప్పుడు కానివ్వండి, స్విమ్మింగ్‌లో కానివ్వండి, బీచ్ కానీ, స్నో యాక్టివిటీస్ కానీ, మౌంటైన్‌లో హైకింగ్ చేస్తున్నా కానివ్వండి, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్న ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ, కార్‌లో కానీ, బస్ స్టాప్‌లో నిలబడుతున్నా గానీ, ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉంటే మంచి కవచంలాగా మారుతూ ఉంటుంది. సన్ ఎక్స్‌పోజర్ అనేది మీకు ఎప్పుడైనా ఉంటుందండి. సన్‌లైట్ అనేది మీకు ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది. ఏ గుహలోనో ఉండటం తప్ప మీకు సన్‌లైట్ తగలకుండా అనేది ఉండదండి. మనకి సూర్యుడు వెలుతురు ప్రతిరోజు మనకు తగులుతూనే ఉంటుందండి. అందుకోసం మనకి వైటమిన్ డి సింథసిస్ అవుతది. అంటే ఉదాహరణకి మనకి తూర్పులో ఉదయించిన సూర్యుడు మనకి పడమటలో ఉన్న రూమ్‌లో వెలుతురొస్తుంది. ఎలా వస్తుంది? లైట్ రిఫ్లెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. దాని వల్లనే అలా వస్తూ ఉంటుందనమాట. సో, చర్మానికి సన్‌లైట్ అనేది మనం కాపాడాల్సిన విధం ఓన్లీ సన్ స్క్రీన్. మరి వైటమిన్ డి సింథసిస్‌ని ఆపుతుందా సన్ స్క్రీన్ అంటే అలాంటిది ఏమీ ఉండదండి. సన్ స్క్రీన్ మీరు ఎక్కువగా అప్లై చేస్తున్నప్పుడు వైటమిన్ డి సింథసిస్ అనేది ఏ విధంగా మీకు ఆగదండి. దానికి ఆ విధంగానే మీకు పనిచేస్తూ ఉంటుంది. వైటమిన్ డి కావాలంటే మీ కాళ్ళని, చేతులని, పొట్టని మీరు చూపించుకోండి. ఫేస్‌ని మీరు ఎండకి చూపించకండి. దయచేసి మీరు ఎండలో అలా కూర్చుంటున్నారంటే సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు కూర్చోండి. అప్పుడు మీకు ట్యానింగ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. సో, ఇదండి విషయం. సన్ స్క్రీన్ ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించని నేను చాలా వివరంగా వివరించాను. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కాలండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మిత్రులకి, అక్కచెల్లెలకి, అన్నతమ్ముళ్ళకి, అమ్మనాన్నకి ఎవరికైనా గానీ ట్యానింగ్‌తో ఇష్యూస్ ఉన్నాయనంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి అవేర్‌నెస్ కూడా వాళ్ళకి తీసుకురండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.